పుట్టపర్తి నిలయుడు కాపాడును నిన్ను నెప్పుడు కరుణాకరుడై చేపట్టి నిన్ను బ్రోచును ఏ పట్టున విడువకుండా ఏలును నిన్ను. ఇది సత్యసాయి భగవానుడు లోకానికి ఇచ్చినటువంటి ఒక మెసేజ్. ఇది అభయప్రదాత. మనం ఉదయము అష్టోత్తర శతనామావళి చేసుకున్నాం. అభయప్రదాత అని ఒక నామం అది. ఆ అష్టోత్తర శతనామాలను రాసిన వారు ఎవరు అంటే విమలానందగిరి స్వామి. ఆయన ఎవరు అంటే వ్యాసపీఠము ఏర్పేడులో ఉంది. ఆ వ్యాసపీఠాధిపతి. ఆ వ్యాసపీఠానికి అధిపతిగా కాక ముందు స్వామి దగ్గర చాలా సంవత్సరాలు ఉన్నారు. ఆయన ఉండి స్వామి వైభవాన్ని చూసి రాశారు అష్టోత్తర శతనామావళి. సరే, తపోవనంలో మొట్టమొదట కావ్యము ఎలా ప్రారంభమవుతుంది అంటే మీరందరూ చదివారు కనుక, నారాయణ నీనామము పారాయణ సేతుమయ్య పర్తిపురీశ శ్రీరాముని అవతారమ నీరాజన మందుకొను నీరజనాభ. దీనితో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత పుట్టపర్తి నిలయుడు అని చెప్పి ఎలా ఎండ్ అవుతుంది అంటే సాయీశ్వరాశ్రయమత్యో పాప వ్యాధి సనాతన హాని. ఈ పఠనము చేయటం వలన పాప వ్యాధులు, పాపము వ్యాధులు రెండు కూడా నిర్మూలనమవుతాయి, మేలు కలుగుతుంది, శుభము కలుగుతుంది అని పారాయణ ఫలశ్రుతి అని అంటారు. ఆ విధంగా ఉంటుంది. తరువాత భారతీయ సంస్కృతిలో పారాయణము అనేది ఒక గొప్ప సాంప్రదాయం. అది గురు చరిత్ర అవ్వచ్చు, సుందరకాండ అవ్వచ్చు, వెంకటేశ్వర స్వామి వారి వైభవం కావచ్చు, దుర్గమ్మ వారి వైభవం కావచ్చు. ఏ కథనైనా సరే భారతీయ సంస్కృతిలో పారాయణము చేసి ఆనందము పొంది అక్కడ వాళ్ళందరూ కూడాను మంచి జీవనము గడపటానికి మేలు చేస్తుంది. ఏ కావ్యము తీసుకున్నా, ఏ మత కావ్యము కూడా తీసుకున్నా, ఉదాహరణకి బైబిల్ కానీ, ఖురాన్ కానీ, గురుచరిత్రలో కానీ, పారాయణ కావ్యాల్లో ఉన్న వైభవం ఏమిటి అంటే భక్తుల యొక్క చరిత్రే. భక్తుడు ఏ విధంగా భగవంతుణ్ణి ఆశ్రయించడం వలన తన సమస్యల నుండి బయటపడ్డాడో, ఏ విధంగా తాను ఒక ఆదర్శ వ్యక్తిగా మారాడో దాని యొక్క వైభవం చెప్తుంది పారాయణ కావ్యాలలో. If you look at any of the holy books that we have, be it the Bible, be it the Quran, be it the Gita, they're all the stories of the devotees that we have. ఇప్పుడు తపోవనములో ఉదయం మనం ఒకటి చెప్పుకున్నాము. స్వామి చెప్తూ ఉంటారు, ఇంద్రియాలు ప్రతి క్షణము కూడాను మనల్ని తన వైపు మళ్లించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. The six senses always tend to turn us towards them all the time. ఇంద్రియాలు 5. 5 senses. జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, అరిషడ్ వర్గాలు 6. It is the vices that are 6, the senses are 5. అది ఏం చేస్తూ ఉంటాయి అంటే, మనకి చిన్న ఉదాహరణ, మన మధ్యలో ఒక దొంగ కూర్చున్నాడు అనుకోండి. వాడు ఏం చేస్తూ ఉంటాడు? ప్రతి క్షణము ఆలోచిస్తూ ఉంటాడు మనం ఎంత ఆదమరుపుగా ఉంటామా అని. ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు మన పాకెట్నో లేదా బ్యాగ్నో ఏదో ఒకటి తీసుకొని పోవాలని చూస్తాడు. అప్పటిదాకా మన పక్కనే కూర్చుంటాడు, మంచివాడే అని అనుకుంటాం. వాడు వెయిట్ చేస్తూ ఉంటాడు. Let us suppose there is a pickpocket sitting around us. He always looks around for an opportunity for us to not be alert for a few moments so he could do what he came here for. స్వామి ఏమంటున్నారంటే ఇంద్రియాలు కూడా అదే పని చేస్తూ ఉంటాయి. ఎప్పుడు మనం కొంచెము సాధనకి దూరంగా ఉన్నామా, పర్వాలేదు క్లబ్కి వెళ్ళొద్దామని అటు తీసుకువెళ్ళిపోతూ ఉంటుంది.
పర్వాలేదు మరొక చోటికి వెళదాం, పర్వాలేదు ఆయన వెళ్ళగాలేదా, ఆయన కూడా బాగానే ఉన్నాడు కదా అని మనం పోల్చుకుంటాం. సరే అని చెప్పి మెల్లిగా రెండో మార్గంలో ప్రవేశిస్తాం. The senses also, just like the pickpocketer, would wait for the opportunity for us to be not so alert, just as to, instead of going towards practice, going towards devotion, we would rather go towards the six vices. కాబట్టి స్వామి ఏమి చెప్తున్నారంటే, తపోవనం ద్వారా కానీ స్వామి సందేశము ద్వారా కానీ సాధకుడు నిరంతరం సాధనలో ఉండాలి. ఒక గురువారం నాడు చేస్తాను, ఆదివారం చేస్తాను, ఈ నెల రోజులే పారాయణ చేస్తాను, ఈ నెల రోజులే నియమంగా ఉంటాను, అట్లా కుదరదన్నారు స్వామి. Through Tapovanam or through any other holy book, what Swami is telling all of us is that an aspirant must always be in practice, and it is not a particular day that he or she chooses to practice. ఉదాహరణకి నేను, మా నాన్నగారి పేరు శాంతిశ్రీ గారు, వారి అబ్బాయి. నేను అక్కడ కూర్చున్న వారి అబ్బాయినే, నేను ఇంట్లో కూర్చున్న వారి అబ్బాయినే, నేను ఎక్కడన్నా సర్వీస్ చేస్తున్న వారి అబ్బాయినే, నేను ఇక్కడ మాట్లాడుతున్న వారి అబ్బాయినే కదా. For example, my father's name is Shantisri. Whether I'm sitting here, I'm his son. Whether I'm standing up here, I'm still his son. If I'm doing service elsewhere, I would still be his son. మరి స్వామి అంటున్నారు, నువ్వు భక్తుడివి కదా, ఇక్కడ కూర్చున్నప్పుడే భక్తుడు, బయటికి వెళ్ళగానే వేరే రకంగా ఉంటే ఎలాగూ? ఇదే ఆ సాధన, ఇదే ఆ మార్గము అని ప్రశ్నిస్తున్నారు స్వామి. Swami says, భక్తుడు ఎప్పుడు కూడా ఎక్కడ ఉన్నా సరే, ఎలా ఉన్నా సరే, వాడు భక్తుడిగానే ఉండాలి, వాడి లక్షణాలు అలాగే ఉండాలి. just like that, Swami suggests that a devotee also should remain a devotee wherever he is, not just in Swami's presence or in a center like this. తరువాత ఒక చిత్రకారుడు ఉన్నాడు అనుకోండి, బొమ్మలు వేసేవాడు, డ్రాయింగ్ చేసేవాడు, వాడికి కలిగిన అనుభూతిని అంతా ఏం చేస్తాడు, ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు బొమ్మలు వేస్తూ ఉంటాడు. ఒక శిల్పి ఉన్నాడు అనుకోండి, ఎక్కడ అవకాశం ఉంటే ఒక చిన్న రాయి చూస్తే అక్కడ ఏదో చెక్కుతూ ఉంటాడు. ఒక సంగీత విద్వాంసరాలు ఉందనుకోండి, ఏ మాట వచ్చినా దాన్ని మెల్లిగా సంగీతంలో మలిచి పాడుతూ ఉంటుంది. ఒక కవి ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తాడు, ఆయనకు కలిగినటువంటి అనుభూతిని మొత్తము కావ్యంగా చేస్తాడు. అలా చేశారు శాంతిశ్రీ గారి తపోవనాన్ని. Just like an artist would find art in anything else, a sculptor would sculpt whatever he finds, a musician would compose whatever, wherever he would find, a poet would compose poetry. Shantisri has composed Tapovanam just like that. విచిత్రం ఏమిటంటే, ప్రపంచంలోని చాలా దేశాలు ఈ తపోవనాన్ని పారాయణ చేస్తున్నాయి. Many countries around the world study Tapovanam. కేవలము భారతీయ భాషలలో భారతీయులు మాత్రమే కాదు, రష్యన్ లాంగ్వేజ్లో ఉంది, నేపాలీలో ఉంది, జపనీస్లో ఉంది, ఇటాలియన్లో ఉంది, అనేక వేరు వేరు భాషల్లో ఉంది, ఇంగ్లీషే కాకుండా. It is not just in the many languages of India, but it has also been translated into Russian, Nepali, Japanese and Italian. మనము ఏ ఒక్కరిని కూడా మనము మార్చలేము. స్వామి అంటారు, నీ తరం కాదు, దాని బదులు వాళ్ళని మార్చాలి అని అనుకునే బదులుగా నువ్వు మారు, నిన్ను చూసి వాళ్ళు మారతారు అంటారు స్వామి. Swami says it is not easy for us to transform anyone, but instead we must transform ourselves. Seeing us as role models, they would transform themselves as well. ఈ తపోవనము స్వామి యొక్క దివ్య ఆశీస్సుల ద్వారా, స్వామి యొక్క అనుగ్రహము ద్వారా ఇది లోకానికి అంతటికి కూడా విశ్వవ్యాప్తమైంది. It is with Swami's blessings that Tapovanam has reached all around the world. మీ అందరికీ తెలుసు, ప్రొఫెసర్ అనిల్ కుమార్ గారు, ఆయన పిల్లలు వాళ్ళు ఇక్కడే ఉన్నారు, న్యూయార్క్లో ఎక్కడో ఉంటారు. ఒకసారి ఆయన ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత కొన్నాళ్ళు ఉండి మళ్ళీ ఆయన ఇండియా వచ్చారు. నాకు పుట్టపర్తిలో కనిపించి, మీ ఫాదర్ యూఎస్లో కనిపించారయా అన్నారు. నేను ఆశ్చర్యపోయాను. నేను ఎవరో అనుకోని ఆయన అంటున్నారేమో, ఏదో పొరపాటుగా అంటున్నారేమో, అలాగా మాస్టర్ అని అనేసి నేను నుంచున్నాను. అర్థమైంది, నేను సరిగ్గా రిసీవ్ చేసుకోలేదు అని చెప్పి. ఆయన అన్నారు, నేను న్యూయార్క్లో సెంటర్కి వెళ్ళాను, వెళ్తే కాసేపు మాట్లాడిన తర్వాత వాళ్ళు నాకు ఈ తపోవనం ఇచ్చారయ్యా మీ నాన్నగారిది అన్నారు. Anil Kumar. All of us know Professor Anil Kumar. His children are here in the US.
once Anil Kumar sir had come here to the US and went back to Puttaparthi, and there he found dad and said he met his father, meaning my grandfather, and my father was surprised as to how he could find our grandfather there. And then what Anil Kumar sir meant was that when Anil Kumar sir came here and gave a presentation, they presented Tapovanam, the book Tapovanam, back to him. స్వామి వారి యొక్క వైభవాలను నాన్నగారు రాస్తూ ఉన్నప్పుడు ఒకసారి ఒక గమ్మత్తు జరిగింది, ఒక విచిత్రం జరిగింది. When our grandfather was writing the glory of Swami in Tapovanam, there was an incident that I want to recall now. 2 నెలల వ్యవధిలో సుమారుగా ఒక 30-40 సార్లు ఇంటర్వ్యూ ఇచ్చారు. In a span of 2 to 3 months, Swami had granted my grandfather at least 30 to 40 interviews. తరువాత ఏం జరిగింది అంటే ఇంటర్వ్యూలు ఏమి రాశావు అని అడుగుతున్నారు. In every interview, Swami was inquiring what did he write. వ్రాసి తర్వాత ఏం రాయాలో తెలియక ఇంకా అది నడుస్తూ ఉంది. అది పరిస్థితి. నేను వేరే వెస్ట్ గోదావరిలో ఉంటాను. డైరెక్ట్ ఇంటికి వచ్చి బ్యాగ్ పెట్టి స్వామి దర్శనానికి వెళ్ళాలని వచ్చా. నాన్నగారు మంచం మీద పడుకొని ఉన్నారు. లేవలా. ఆయన ఉదయం వేదం దగ్గర నుంచి వెళతారు, వెళ్ళి లేదు. ఏమిటని అడిగాను. నాకు కొంచెం జ్వరంగా బాగుందిరా, నువ్వు వెళ్ళి దర్శనానికి వెళ్ళు అన్నారు. నేను సరే అని మందిరానికి వచ్చేసాను. ఇలా దర్శనానికి వచ్చి స్వామి ఇక్కడ శాస్త్రి ఏడి అని అడిగి వెళ్ళిపోయారు. During the days, Swami was inquiring my grandfather every day as to what he would write on the day. One particular day when my father had gone to Puttaparthi to see Swami and to see my grandfather, who used to reside in Puttaparthi, he found our grandfather having fever and could not attend the darshan that day, and Swami came out and inquired where our grandfather was. వెంటనే ఒక స్వామి సేవాదాలు వెళ్ళి మిమ్మల్ని అడుగుతున్నారు, స్వామి రండి అన్నారు. అదేంటి, నేను లేవలేని వరకు స్నానం చేయలేని నేను ఎట్లా వస్తాను, నేను సాయంత్రం దర్శనానికి వస్తానని స్వామికి చెప్పాను. So Swami sent a Sevadal asking for our grandfather, and Sevadal came home and asked for him, and my grandfather responded to him saying, I'm not well, I'm having fever, so I will come in the evening and have Swami's darshan. Please convey this message to Swami. ఆ తర్వాత దర్శనం అయిపోయి నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ విషయం చెప్పారు. ఎందుకు మీకు ఇట్లా ఫీవర్ వచ్చింది, జ్వరం వచ్చింది అని అంటే తరువాత చెప్పింది, నాకు ఏదో ఒక ఉపద్రవం నా శరీరానికి రావాల్సి ఉంది, దానిని అధిగమించడానికి, దాన్ని ఓవర్కమ్ కావటానికి రోజు ఇంటర్వ్యూ ఇచ్చి స్వామి దాన్ని ఉపశమనం చేస్తున్నారు, అది తగ్గిస్తున్నారు. కానీ ఏమి రాసావు ఈవేళ, ఏది చదువు విను అని పద్యాలు వినిపిస్తామంటున్నారు. ఇట్లా జరిగిపోతోంది కాబట్టి నాకు అది తట్టుకోలేక నాకు జ్వరం వచ్చింది అన్నారు. So my grandfather would then tell my father what happened with the Sevadal coming home and asking for him, and my grandfather was telling my dad then that it seems like there was something big that was happening to him, and Swami was granting him the interview for the last few months and making sure that pain subsides. And in the meanwhile, the fever has come because of the intensity that he was having in the interviews, as Swami would ask him constantly what is that he has written. ఒకసారి ఒక 10 మంది గ్రూప్తో పాటు ఈయనకి కూడా నాన్నగారికి కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు. 10 మందితో మాట్లాడేశారు. 10 మంది లేచి వెళ్ళిపోతున్నారు. ఈయన కూడా లేకపోతుంటే నువ్వు కూర్చోను. On one particular occasion, Swami granted our grandfather an interview along with 10 others. After the interview, the 10 who were leaving Swami's interview room, and my grandfather also started to step out, and Swami asked him to stay. స్వామి అడిగారు, ఏమి రాస్తున్నావు, కావ్యం ఎలా ఉండాలి అంటే అని చెప్పారు స్వామి. అప్పుడు నాన్నగారు ఒక పద్యం చెప్పారు. నీతి లేదని నన్ను కోతిని చేసితే పావనినై కాళ్ళు పట్టుకొందు, దయలేదటంచునన్ దానవం చేసితే అల విభీషణుడనై నిం చేరుకొందు, దో
దోషినని పెద్ద దొంగను చేసితే వాల్మీకినై కథ వ్రాసికొందు. మొండి వాడనని పెను బండను చేసితే శ్రీ అహల్యనై నించేరుకొందు. నన్ను కాదని నీవెక్కడున్నగాని నీ తలంపు నాదు గుండెను కదల్చు. ఎన్ని జన్మంబులెత్తినా నిన్ను విడచి జగతి నేనుండలేనయ్య సాయిరామ అని ఈ పద్యము రాశారు. On one particular occasion, Swami asked my grandfather, "What poems are you composing?" And my grandfather responds with this particular poem, which translates to Swami, if you ever make me a monkey, I will become Hanuman and come back to you. If you ever make me a demon, I will become Vibhishana and come back to you. If you make me a thief, I will become Valmiki and write your story. If you think I am stubborn and make me a stone, I will become Ahalya and come back to you. Swami, even if you forsake me, I will find you wherever you are and come back to you. కాబట్టి తపోవనము ఎందరెందరి జీవితాలలోనో విశేషమైన మార్పులు తీసుకొచ్చింది. అది స్వామి దయ, స్వామి అనుగ్రహం. భారతదేశంలో సత్యసాయి సేవా సంస్థల ఉపాధ్యక్షుడు ఒక ఆయన ఉన్నారు, వైస్ ప్రెసిడెంట్ అంటారు. ఆయన రమణి గారు అని చెప్పి చెన్నైలో ఉంటాడు. The holy book Tapovanam has changed many lives. Here is a story from one of those lives that has changed. It is of Dr. Ramani, who is the Vice President of Tamil Nadu State. ఆయన ఒక సభలో కూర్చున్నా. ఆయన అడిగారు నన్ను, మీ ఫాదర్ రాశారు కదా, నువ్వు ఎన్నిసార్లు చదివావు తపోవనం అన్నారు. On a particular occasion, Dr. Ramani and Dad were sitting together and he asked him, "How many times have you read Tapovanam?" నేను అన్నాను, 10-15 సార్లు చదివి ఉంటాను. అది ప్రింట్ అయినప్పుడు చాలాసార్లు చదివాను, అవన్నీ ప్రూఫ్ దిద్దటము వాటి కోసమని అన్నా. Dad responded, "I would have read it 10 to 15 times, especially while proofreading the book as we were printing it." అప్పుడు నేను ఎన్నిసార్లు చదివానో నీకు తెలుసా అన్నారు. నాకు తెలియదన్న. Dr. Ramani asked, "Do you know how many times I have read it?" నేను ఒక 400 టైమ్స్ చదువుకుంటాను అన్నాడు. Dr. Ramani responded, "I would have read 400 times." నేను ఇలా ఆశ్చర్యపోయి అలా చూస్తున్నాను. నేను ఎందుకు చదివానో తెలుసా నీకు అన్నాడు. నాకు తెలియదన్నా. Dad was surprised and Dr. Ramani is explaining why he read. నువ్వు మహాత్మా గాంధీ బయోగ్రఫీ ఆయన ఏం చదివావా విన్నావా అన్నారు. అక్కడక్కడ విషయాలతో తెలుసు, చదివాను కానీ తెలియదు పూర్తిగా అన్నాను. ఆయన ఏం చేసేవాడంటే, ఆయనకి దేశంలో కానీ ఇంట్లో కానీ సమస్య వస్తే భగవద్గీత ఇలా పట్టుకొని పేజీ తెరిచేవాడు. అది 100వ పేజీ వచ్చేది. ఆ 2 శ్లోకాలు చదివి అర్థం చేసుకునేవాడు. ఈ సమస్యకి ఇది పరిష్కారమా అని అర్థం చేసుకునేవాడు. ఆ విధంగా నాకు ఆర్గనైజేషన్లో కానీ వేరేగా కానీ సమస్య వచ్చినప్పుడు తపోవనం దగ్గర పెట్టుకొని ఒక పేజీ తీస్తాను. అది 30వ పేజీయో 60వ పేజీ అవుతుంది. అక్కడ నాకు సమస్యకి పరిష్కారం దొరికేది అన్నాడు. Dr. Ramani asked if Dad read the autobiography of Mahatma Gandhi, and when Dad said no, he said just like Gandhi would open the Gita whenever he had a problem and find a particular page and find a solution in that page, Dr. Ramani would open Tapovanam and find solutions to every problem he had every time, be it organizational or be it personal. కాబట్టి అలా ఎన్నెన్నో లీలలు ఉన్నాయి. ఇది సమయము కాదు ఇప్పుడు. కాబట్టి పుట్టపర్తిలో మీ అందరికీ తెలుసు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. అందులో ఒక మేనేజర్ ఉన్నాడు, ఆయన పేరు ఉమాశంకర్. In Puttaparthi, all of us know that the State Bank of India branch and the branch manager's name is Umashankar. ఆయన ట్రస్ట్ అకౌంట్స్ అన్ని కూడా అక్కడే ఉంటాయి సహజంగా. All the central trust accounts are all maintained. ఆయన రోజు వచ్చి స్వామి దర్శనం చేసుకుంటూ ఉంటాడు. Every day he would come and have Swami's darshan. బ్రాంచ్ లో ఒక ఫ్రాడ్ జరిగింది. In the particular branch in Puttaparthi, there once happened to be a fraud. ఆ ఫ్రాడ్ అవ్వడం వలన ఈయన ఇన్వాల్వ్ అయ్యాడు. Because it's a fraud and he was the branch manager, he got seriously involved in the whole. ఆయన కొద్ది రోజులు అసలు నిద్ర లేదు. రోజు రావడము, దర్శనంలో ఏడుస్తూ కూర్చోవడము, అక్కడ దర్శనం అయిన తర్వాత బ్యాంక్కి వెళ్ళటము, దాని నుంచి ఎలా బయటపడాలో ఒక మిగతా స్టాఫ్ చేసిన ఒక ఫ్రాడ్కి
తాను సైన్ చేయడం వల్ల తాను ఇన్వాల్వ్ అయ్యాడు. He spent many sleepless nights after that. It was a fraud done by one of his staff members, but because he was the branch manager, he was ultimately responsible for it, for which he was. సరే అలా ఏడుస్తూ కూర్చుంటే దర్శనంలో స్వామి అన్నారు, ఏంటి ఉమా ఏంటి అన్నారు. ఆయన పేరు ఉమాశంకర్. He was crying and sitting in darshan one day, seeking a solution for this, and Swami reaches out to him and asks Uma what is going on. అప్పుడు ఇట్లా జరిగింది స్వామి, నాకు బాగాలేదు, బ్యాంకు పరిస్థితులు బాగాలేదు, నాకు బాగాలేదు. ఏం పర్వాలా తపోవనం చదువు అన్నారు. And he responds to Swami, Swami, the situation in the bank is not fine right now. What has happened, he explained to Swami, and Swami tells him, don't worry, read Tapovanam. సరే తపోవనం అంటే ఎక్కడైనా అరణ్యానికి వెళ్ళాలా, వనం వెళ్ళాలా, ఏం చేయాలి అని ఏమీ తెలియదు, పుస్తకం మన సంగతి కూడా తెలియదు. బయటకు వచ్చి అడిగాడు, సరే వెళ్ళి ఒక కాపీ కొనుక్కున్నాడు. Being a banker, he did not even know at that time what Tapovanam meant. He probably thought it's a forest he had to go to. But then on inquiry, he found that it is a book, and he went and purchased a copy for himself. రోజు ఉదయం మందిరానికి భజన కంటే ముందు వచ్చి ఒక చోట కూర్చొని అక్కడ కులంద్ హాల్లో అక్కడ స్వామి అదంతా పారాయణ పూర్తయిన తర్వాత భజన అయిన తర్వాత అప్పుడు బ్యాంక్ వెళ్ళేవాడు. Every day his routine then would be, he would come to Mandir, sit for darshan, read a few pages in Tapovanam, and then would go to the bank. ఆ తర్వాత ఆ వారం రోజుల్లో పూర్తి అయిపోయింది పారాయణ. తర్వాత ఏం చేయాలో తెలియదు, అలా కూర్చున్నాడు. In a week he completed the Parayanam, and then he was sitting in darshan one day. ఆ రోజున పూర్తి అయిన తర్వాత స్వామి మరలా పలకరించారు. వాళ్ళు బ్యాంక్కి వెళ్తున్నావా అన్నారు. Swami spoke to him after he finished the Parayanam, and Swami asked him if he was going to bank that day. వెళ్తున్నాను స్వామి, వెళ్తున్నాను, ఇవాళ ఉంది బ్యాంక్ వెళ్తున్నా అన్నారు. వెళ్ళు, మంచిది, శుభం అన్నారు. Yes, Swami, I am going to the bank today, and Swami blessed him and said Shubham. ఆ రోజునే మళ్ళీ ఆ ఫ్రాడ్కి ఎంక్వైరీ వాళ్ళు అంతకు ముందే వచ్చారు, మరలా అప్పుడు వచ్చారు. That is the same day the auditors would come back to the bank to continue the inquiry of what happened with the fraud earlier. ఆ రోజున రివ్యూ చేశారు, ఎవరైతే దాన్ని పుటప్ చేశారో, ఎవరైతే ముందు చేశారో, తర్వాత ఈయన సైన్ చేశాడు, ఆ పుటప్ చేసిన వాళ్ళే ఇంటెన్షనల్లీ చేశారని చెప్పి కన్ఫర్మ్ చేశారు. The auditors then declared that a few bankers have intentionally done this, and it has got nothing to do with Umashankar, and they acquitted him. అంతే, ఈయనకి ఏ విధమైనటువంటి ఇన్వాల్వ్మెంట్ అవ్వలేదు, ఈయన మీద ఏమీ పనిష్మెంట్ జరగల, అది పరిష్కారం ఆ విధంగా అయిపోయింది. తర్వాత సాయంత్రం దర్శనము, ఈ లోపు ఇంకా సాయంత్రం లోపల ఏం చేయాలో తెలియక ఈ పుస్తకం ఎవరు రాశారని చెప్పి ఆ ఈస్ట్ ప్రశాంతులు అక్కడ అంతా ఎతికి నాన్నగారి దగ్గరికి వచ్చారు. He came out spotless out of this audit, and he was relieved, and he now started to look for who wrote this book, and then found my grandfather and went and reached him. ఆ తర్వాత అక్కడికి వచ్చి ఏడుస్తూ చెప్పుకొచ్చాడు, ఇట్లా చెప్పారు స్వామి, ఇలా చేశాను ఇది అని చెప్పి. Then he would narrate to my grandfather exactly what has happened, and that Swami has instructed him to read that book. కాబట్టి ఇలా ఎందరెందరి జీవితాలలో గొప్ప మార్పు తీసుకొచ్చింది. In many lives, మీకు తెలిసే ఉంటుంది, Tapovanam book had brought in so many changes. స్వామి జీవిత చరిత్రలు ఇంకా కొంతమంది రాశారు. There are a few more books that have been written on Swami and Swami's life story. మీకు తెలిసి ఉంటుంది, భారతం శ్రీరామూర్తి గారు అని విశాఖపట్నంలో ఉండేవాడు, ఆయన ఒక మంత్రిగా కూడా చేశాడు. ఆయన కూడా స్వామి భక్తుడు, స్వామి జీవిత చరిత్ర అని పెట్టి రాశాడు. Bharatam Shriramurthy, a parliamentarian, also had written a book on Swami titled Swami's life story. మహబూబ్ నగర్ లో ఒక జడ్జి గారు భార్య రాసింది స్వామి జీవిత చరిత్ర అని చెప్పి. Another devotee in Mehboob Nagar, a judge's wife, she is also written a book అలా with the నాకు same తెలిసి title. సుమారుగా ఒక 10 మంది రాశారు స్వామి జీవిత చరిత్ర, స్వామి జీవిత చరిత్ర అని. At least 10 people have written to our dad's knowledge that వాళ్ళు book కూడా on Swami's చాలా life భక్తులే, story. రాసిన వాళ్ళు మంచి వాళ్ళే, భక్తులే. కానీ ఎందుకో స్వామి ఈ కావ్యానికి, ఈ తపోవనానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత, ఆశీస్సులు మరి దేనికి ఇవ్వలేదు. They are also great devotees, but for some reason Swami had blessed this book particularly for Parayanam for all of us devotees. అప్పుడు నాన్నగారు అన్నారు, ఆనంద బాష్పాల అభిషేకమునరింతు సాయి శంకర ఒక్కసారి రమ్ము, ఆత్మావని ఫలాలు ఆరగింపును సేతు సాయీశ ఈ ఒక్క
ఇటొక్కసారి రమ్ము, హృదయ పుష్పసరాల ఇంపుగా అలరింతు సాయిరామ ఇటొక్కసారి రమ్ము, ఊహా కుసుమడోల ఉయ్యాలలుగింతు సాయీశ ఇటొక్కసారి రమ్ము, నా మన ప్రేమ బృందావనము మధ్య రత్న సింహాసనము ఏర్పరచినాను, సుందరవ్వంత వచ్చి కూర్చుండుమయ్య, సకల శుభదాయి వరదాయి సత్యసాయి. ఇలా అనేక పద్యాలు స్వామి గురించి రాసి స్వామికే అంకితమిచ్చి స్వామి పాదసేవలో పునీతులయ్యారు. అందుచేత ఆ కావ్యానికి స్వామి దయతో విశేషమైనటువంటి ఖ్యాతి భగవంతుడు ప్రసాదించాడు. Many such poems have been written. This particular poem reads tears of joy I will offer to you, Swami. I will offer myself from my heart. The flower of my heart is always waiting for you. Swing, please come and sit on a swing in my imagination, the garden of my heart, the diamond throne that I always install for you. Please come and sit. Grandfather has written many such poems, and which is why Swami had immensely blessed him and the book Tapovanam for all of us today. నువ్వు సామాన్యుడు కాదు, శివశక్తి స్వరూపుడివి స్వామి అని చెప్పి ఓంకారస్వర మంగళాచరణ మంత్రోద్యన్ మహావాహిని ఐంకారోదిత సామగానరస సత్యానంద చిద్భూషిణి హ్రీంకారోజ్వల బీజ సంపుటల సత్ ప్రేమైక సంచారిణి శ్రీంకారోపరి శాంకరి సుఖకరి శ్రీ సత్య సాయీశ్వరి అని నువ్వు శివశక్తి స్వరూపుడివి స్వామి అని చెప్పి ఓం ఐం హ్రీం శ్రీం బీజాక్షరాలతో ఇది రాశారు. ఇది ఎంత ఖ్యాతి పొందింది అంటే స్వామి దీన్ని ఒకసారి కోట్ చేశారు. ఈ పద్యాన్ని చేసి తరువాత ఎవరైనా పిల్లలు ఆడపిల్లలకి ఇబ్బందులు ఉంటే వివాహం దగ్గర కానీ చదువు దగ్గర కానీ ఆరోగ్యంలో కానీ ఈ పద్యం చదువుకుంటే వాళ్ళు చక్కగా ముందుకు వెళ్తారు అని చెప్పి ఓంకారస్వర మంగళాచరణ మంత్రోద్యన్ మహావాహిని ఐంకారోదిత సామగానరస సత్యానంద చిద్భూషిణి హ్రీంకారోజ్వల బీజ సంపుటల సత్ ప్రేమైక సంచారిణి శ్రీంకారోపరి శాంకరి సుఖకరి శ్రీ సత్య సాయీశ్వరి. This particular poem grandfather has written praising Swami as a Shiva Shakti Swarupa itself. This particular poem has become so popular that Swami himself had quoted it once in his talks, and Swami has suggested that since this is on Devi, that girls chant this mantra and all good merit would come to them. సాయిరామ్. ఇంకా ఇప్పుడు తపోవనం గురించి క్వశ్చన్ అన్నారు. సరే, దాని గురించి చెప్పడం అయింది. ఏదైనా ఎవరైనా ఏదైనా ఒకటి అలా ఉంటే నేను తెలిస్తే చెప్పగలుగుతాను. I have submitted whatever I knew about Tapovanam. If there is any question or any doubt in particular, if I know, I will be able to clarify. స్వామివారి శ్రీచరణాలకు నమస్కరించుకుంటూ, నాన్నగారు ఈ కావ్యం రాసినప్పుడు మాకెవ్వరికీ తెలీదు ఈ కావ్యానికి ఇంత ఖ్యాతి వస్తుంది అని, స్వామి ఇంత అపారమైన దయ చూపుతారు అని. అది స్వామి యొక్క దయతో, స్వామి యొక్క అనుగ్రహంతో అలా జరిగింది. ఆ కావ్యం రాసినటువంటి కావ్యకర్త కుమారుడిగా, వాళ్ళ సంతానముగా మేము గౌరవింపబడటము అనేది పూర్వజన్మ పుణ్యఫలము. మా నాన్నగారి అమ్మగారి శ్రీచరణాలకు కూడా నమస్కరించుకుంటూ అందరికీ సాయం.